హాయ్ అండి. ఈరోజు మీకోసం ఒక కథ. మరి కథలోకి వెళ్తే ఆ మనసు పరుగులు పెడుతుంది. ఇది సరైందేనా? నేను తప్పు చేస్తున్నానా? నా జీవితం నా చేతిలో లేదా? ఇంతలో ఒకరు వచ్చి చప్పుడైతే లేచి నించుంటుంది. బంగారు తల్లి, నాకు ఇవాళ చాలా సంతోషంగా ఉంది. నా చిట్టి తల్లికి పెళ్లి కుదిరింది. నేను చాలా సంతోషంగా ఉన్న తల్లి. అబ్బాయి వాళ్ళకి కూడా నువ్వు బాగా నచ్చావట. అమ్మ, నాకు ఇంకా 18 సంవత్సరాలే కదమ్మా. నేను చదువుకోవాలనుకుంటున్నాం. అయ్యో అమ్మా, అలా అనకూడదు. మీ నాన్నగారికి తెలిస్తే కోపం తెచ్చుకుంటారు. వెళ్ళి రెడయ్యిరా, అబ్బాయి నీతో మాట్లాడాలట. ఇంటికి వస్తున్నారు. చక్కగా ఈ చీర కట్టుకో అని సమాధానం కోసం ఎదురు చూడకుండా వెళ్ళిపోతుంది. ఆమె ఆలోచిస్తుంది, నా పెళ్లికి నా నిర్ణయం అవసరం లేదా? నాకు అప్పుడే పెళ్లి ఏంటి? నేనింకా చదువుకోవాలి కదా. అసలు నాకు ఇప్పుడే పెళ్లి చేయటం వల్ల వీళ్ళకు వచ్చిన లాభం ఏంటి అని పరిపరి విధాలా ఆలోచిస్తూ ఉంది. ఇంతలో వాళ్ళ నాన్నగారు రావటంతో ఎలా అయినా మాట్లాడాలనుకొని ఆయన దగ్గరకు వెళ్తుంది. వాళ్ళ నాన్నగారితో మాట్లాడడానికి ఎవరు వస్తారు. ఆయనకు మర్యాదలు చేస్తారు. ఏంటి రామయ్య, పిల్లకి ఎలా అయితే పెళ్లి కుదిరిందట కదా, అబ్బాయి గురించి అన్నీ తెలుసుకున్నారా? రామయ్య, ఏముందన్నయ్య, అబ్బాయి బాగా డబ్బున్నవాళ్ళు, పిల్ల జీవితం బాగుపడుతుందని. ఇంతకీ అమ్మాయికి ఇష్టమేనా? రామయ్య, అమ్మాయిదేముంది, మా ఇష్టమే తన ఇష్టం, అంతే కదమ్మా అని అడుగుతాడు. తనకేం చెప్పాలో అర్థం కాక మీ ఇష్టం నాన్నగారంటుంది. రామయ్య, చూసావా అది నా కూతురు అంటే అని గర్వంగా అంటాడు. ఇంతలో అమ్మా చిన్ని, అబ్బాయి వస్తున్నాడట, రెడయ్యావా? చిన్ని, హా అమ్మా అయ్యాను అని చెప్తుంది. అబ్బాయి వచ్చాడు అని అన్ని రెడీ చేస్తారు. అతన్ని కూర్చోబెట్టి మర్యాదలు చేస్తారు. సీతమ్మ, అంత బాగున్నారా బాబు? అతను, హా అందరు బాగున్నారత్తయ్య. అమ్మ ఒకసారి మిమ్మల్ని కలిసి మాట్లాడమన్నారు. సీతమ్మ, సరే బాబు అంటుంది. ఇంతలో చిన్ని కాఫీ తీసుకుని వస్తుంది. కాఫీ తాగి నేను వెళ్తా మామయ్య. రామయ్య, అయ్యో అమ్మాయితో మాట్లాడి వెళ్ళండి బాబు. అతను సరే అంటాడు. చిన్న అబ్బాయిని ఆ గదిలోకి తీసుకువెళ్ళమ్మా. చిన్ని, సరే నాన్న అని తీసుకువెళ్తుంది. చిన్ని సైలెంట్గా కూర్చుని ఉంటుంది. అబ్బాయి చిన్ని వైపు చూస్తున్నాడు. ఆ అబ్బాయి చూపుల్లో తేడాగా ఉన్నాయి. ఎందుకు మంచి ఫీలింగ్ రావటం లేదు చిన్నికి ఆ అబ్బాయి మీద. ఇంతలో ఆ అబ్బాయి కలగ చేసుకుని మీ పేరేంటి అని అడుగుతాడు. నా పేరు చిన్ని అంటుంది. అబ్బాయి విచిత్రంగా చూస్తూ అసలు పేరేంటి అని అడుగుతాడు. చిన్ని తడబడుతూ అపర్ణదేవి అని చెప్తుంది. మరీ పాతకాలం పేర్లా ఉంది అంటాడు. చిన్నికి ఏం చెప్పాలో అర్థం కావటం లేదు. చిన్ని భయంగా మీ పేరు అని అడుగుతుంది. నా పేరుతో నీకు పని ఉండదులే, ఎందుకంటే భార్యాభర్తలను పేరు పెట్టి పిలవరాదు. చిన్నికి ఏం చెప్పాలో అర్థం కాక చూస్తూ ఉంటుంది. అతనే కల్పించుకొని, నువ్వు ఈ చీరలో భలే ఉన్నావు, చూస్తుంటే మూడు వస్తుంది నాకు. చిన్నికి ఏదోలా అతని మాటలు నచ్చలేదు. కోపంగా చూస్తుంది. అతనే నా పేరు ఏంటో తెలుసా? మనోహర్ అంటాడు. చిన్ని సరే అని తల ఊపుతుంది. సరే నేను వెళ్తున్నా అని తన్ని హక్ చేసుకుని బాయ్ చెప్తాడు. చిన్నికి అతన్ని టచ్ కూడా నచ్చలేదు, కంపరంగా అనిపిస్తుంది. మనోహర్ చిన్నిని చూస్తూ బయటికి వెళ్తాడు. చిన్ని, చీ, నేను ఇలాంటి వాడిని చేసుకోవాలా? అసలు అతనికి అమ్మాయిలతో ఎలా ప్రవర్తించాలో తెలుసా? నేను నాన్నతో మాట్లాడాలి అనుకుంటుంది. ఇంతలో సీత గారికి ఫోన్ వస్తుంది. అబ్బాయి వాళ్ళమ్మ, రేపు మంచి ముహూర్తం ఉందంట వదినా, ఒకసారి అన్నయ్యతో మాట్లాడండి అని చెప్పి కట్ చేస్తుంది. సీత గారు రామయ్యతో మాట్లాడతారు. రామయ్య సరే అని అన్ని ఏర్పాట్లు చేస్తారు. చిన్ని వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్తుంది. నాన్న, మీతో మాట్లాడాలి అంటుంది. రామయ్య గారు, చూడు తల్లి, రేపు నీకు నిశ్చితార్థం, అనుకోగా ఉండి మీ నాన్నగారి పేరు నిలబెట్టాలి. అయినా నీకు తెలియంది కాదు, జాగ్రత్త తల్లి అని చిన్నికి మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వరు. చిన్ని వెళ్ళి తన రూమ్లో డోరు వేసుకుని బెడ్ మీద పడి ఏడుస్తుంది. మా నాన్న ఈ పెళ్లి మీద చాలా నమ్మకం పెట్టుకున్నారు. ఆయన నమ్మకం నేను వమ్ము చేయలేను. ఆయనకు నా వల్ల ఏం అవమానం జరగరాదు. నేను ఈ పెళ్లి చేసుకుంటాను, నా కోసం కాదు, అమ్మ నాన్న కోసం. కానీ మనసు కనిపిస్తుంది, ఎప్పుడు తల్లిదండ్రుల కోసం కూతురే అన్ని త్యాగం చేయాలి. కలలు, చదువు, సంతోషం అన్నీ చేయాలి. కానీ వాళ్ళ కూతురు ఇష్టంతో మాత్రం తల్లిదండ్రులకి పని లేదు. అయినా సరే ఆ అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్న సంతోషం కోసం అన్ని సుఖాలు వదిలేస్తుంది. ఏంటో నా జీవితం ఇలా అయిపోతుంది,
ఏం జరిగినా తట్టుకునే శక్తి నాలో ఉండాలని దేవుణ్ణి కోరుకుంటున్నాం అని అనుకుని నిద్రపోతుంది. మెల్లగా తెల్లవారుతుంది. చిన్ని లే, టైం ఎంత అయింది తెలుసా, త్వరగా లేచి రెడీ అవ్వు. చిన్ని లేచి టైం చూస్తుంది. చిన్ని, ఏంటమ్మా ఇది, టైం కేవలం 5 గంటలే కదా, అప్పుడే ఎందుకు నన్ను లేపుతున్నావు? చిన్ని వాళ్ళ బామ్మ, ఈ విడ్డూరం నేనెక్కడ చూడలేదమ్మా, రేపో మాపో ఒక ఇంటి కోడలు కాబోతున్నావు, అమ్మకి ఎదురు చెప్తున్నావా? అంతేకాదు, ఇక నువ్వు వెళ్లే చోట నువ్వే పొద్దున అందరిని లేపాలి, అన్ని పనులు చేయాలి, కాఫీలు టిఫిన్లు చేసి అందించాలి. ఇంకా రోజుల బాలుడు పొద్దుపోయేలా పడుకుంటే కుదరదు తల్లి, అందుకే అలవాటు చేస్తున్నాము. చిన్ని బామ్మ వైపు కోపంగా చూస్తూ, ఒసే ముసలి, నిన్ను తంతే తాటి చెట్టు ఎక్కుతావు, మూసుకొని మూలన కూర్చో అంటుంది. ఇంతలో రామయ్య వచ్చి, ఇది నీ పుట్టినిల్లు కాబట్టి ఏమన్నా పడతాను తల్లి, కానీ నువ్వెళ్లే చోట ఎవరిని ఏ మాట అని రాదు, పొరపాటున కూడా. చిన్ని సరే నాన్న అంటుంది. ఇంతలో చిన్ని, ఇవాళ నువ్వే టిఫిన్ చేయాలి, నాతో రా అని సీతగారు పిలుస్తారు. చిన్ని, కానీ అమ్మా నాకు రాదు కదా. సీత, రాదు అంటే చాలా తల్లి, నేర్చుకోవాలి, నువ్వు ఇంకా చిన్నపిల్లవి కాదు, పెళ్లి చేసుకోబోతున్నావు, నేర్చుకోవాలి. చిన్ని సరే అమ్మా అని ట్రై చేస్తుంది. ఉప్మా చేస్తుంది. ఇంతలో సీత అన్నయ్య కొడుకు వస్తాడు. అత్త, మన అప్పుకి పెళ్లి కుదిరిందట కదా. సీత, అవునరా, నీకు చెప్పిందనుకున్నారా? లేదత్తా, చెప్పలేదు. సీత, సరేలే, నేను దాన్ని పంపుతానాగు. చిన్ని, మీ బావ వచ్చాడే, వెళ్ళు ఒకసారి. చిన్ని, శివ వచ్చాడా, ఎక్కడ ఉన్నాడు? సీత, హాల్లో ఉన్నాడు, వెళ్ళు, వాడికి నువ్వు చేసిన ఉప్మా తీసుకుని వెళ్ళు, వాడికి ఏం కాకపోతే మేం తింటాం. చిన్ని అమ్మ సీత, నువ్వు చేసిన ఉప్మా వాడికి పెట్టు, వాడు బాగానే ఉంటే మేం తింటాం. చిన్ని, నా ప్రయోగానికి వాడు చిట్టి ఎలుకమ్మ. సీతగారు నవ్వుతారు. చిన్ని ఒక ప్లేట్లో ఉప్మా పెట్టి తీసుకువెళ్తుంది. శివ, ఏంటప్పు, నేను వస్తున్నానని నా కోసం పాయసం చేశావా? చిన్ని కోపంగా, అది ఉప్మారా బాబు. శివ నవ్వుతూ, ఏంటిది, ఉప్మానా? చిన్ని, ముందు తిని ఎట్లా ఉందో చెప్పు. శివ కొంచెం తాగి మొహం అదొలా పెట్టి చిన్ని తన వైపు చూసేసరికి చాలా బాగుంది. చిన్ని అనుమానంగా, మరేం ఆలోచిస్తున్నాం? శివ, ఈ ఉప్మా ఎవరు చేశారా అని వాళ్ళని ఏ కర్ర పెట్టి కొట్టాలా అని ఆలోచిస్తున్నాం. చిన్ని అమాయకంగా ఫేస్ పెట్టి, నేనే చేశారా అంటుంది. శివ ఒక్కసారి గట్టిగా నవ్వుతూ, అందుకేనా ఈ చూడ్డానికి గంజిలా ఉంది, ఎప్పుడైనా వంటగదిలోకి పోయినా మొహమేనా అది, రేపు పెళ్ళయ్యాక మీ ఆయన్ని నీ వంటలతో తగలేస్తావా? చిన్ని మనసులో నాకు ఈ పెళ్లి ఇష్టం లేదురా అనుకుంటుంది. శివ ఒక్కసారిగా చిన్ని మొహం చూసి, ఏమైందప్పు, అంత బాగానే ఉంది కదరా, ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పు, నేను మాట్లాడితే ఇంట్లో వాళ్ళతో. చిన్ని, అదేం లేదులే బావా, అంత బాగానే ఉంది. శివ, సరే అప్పు, అది సరే కాని ఏంటి వాళ్ళ చీర కట్టావు, అచ్చం మహాలక్ష్మిలా ఉన్నావు తెలుసా? చిన్ని, నిజంగానే శివ, కాని నిన్న వాడు నన్ను అంటూ ఆగిపోయింది. శివ, ఏమైందప్పు, ఏమైనా సమస్య చెప్పు, ఎవరైనా ఏమన్నా అన్నారా? నాతో చెప్పు, నేను చూసుకుంటాను, వాడి చెమడలు తీస్తాను, మా అప్పునే అంటాడా వాడు. చిన్ని తడబడుతూ, ఏం లేదులే శివ, అంత బాగానే ఉంది, కానీ నీకు వంట వచ్చు కదా, నాకు నేర్పిస్తావా? శివ, అయ్యో నువ్వు అడగాల అప్పు, నేను నీకు వంట నేర్పాలి అని వచ్చాను, మా అప్పులో ఒక్క లోపం కూడా ఉండకూడదు, వాళ్ళకి వేలుతో చూపడానికి. చిన్నికి హ్యాపీగా అనిపిస్తుంది. తను అర్థం చేసుకునే లిస్టులో ఒక్క నెంబర్ కూడా లేరు అనుకుంది. కానీ శివ ఉన్నాడుగా, ఇక తనకి ఏం బాధ ఉండదు. చిన్ని మనసులో శివకి ఈ విషయం చెప్పాలి, శివ ఏమన్నా చేసి పెళ్లి ఆపేస్తే బాగుందనుకుంటుంది. శివ రా, నీకు మొదటిగా స్వీట్ చేయడం నేర్పిస్తా అని వంటగదిలోకి వెళ్తాడు. శివ చెప్తూ ఉంటే చిన్ని చేస్తుంది. చివరికి బాగా కుదురుతుంది. శివ ముందు దేవుడి ముందు పెట్టి చక్కగా దండం పెట్టుకురా. చిన్ని సరే అని దేవుడికి పెట్టి ఇంట్లో అందరికి పెడుతుంది. అందరు బాగా మెచ్చుకుంటారు, బాగా చేశావని. శివ కొంచెం ప్లేట్లో పెట్టుకొని చిన్నికి పెడతాడు. చిన్ని ఆశ్చర్యంగా, శివ, ఇది నేనేనా చేసింది? శివ, నువ్వేరా, నువ్వు బాగా వంట చేయగలవు, నేర్చుకోవాలంతే. ఇంతలో సీతగారు వచ్చి, శివ ఏంటే శివ, ఆడపిల్ల ఎలా ఉండాలి, ఎవరిని పేరు పెట్టి పిలవరాదు, పిలిచినా చాలా తక్కువగా అందరిని వరుసలతో పిలవాలి, అదే సంస్కారం. శివ కలుగజేసుకుని, అవసరం లేదు అత్త, ఆడపిల్ల అలానే పిలవాలని
రూల్ ఏం లేదులే అత్త. సమాజం మారుతుంది, మీరింకా పాతకాలంలోనే ఉంటారు. అప్పుకు మీరిలా ఆంక్షలు పెట్టకండి. తను వేరే వాళ్ళతో ఎలా ఉన్నా నాతో మాత్రం తనలా ఉండాలి. నీకు నచ్చినట్టు పిలువు అప్పు. చిన్ని థ్యాంక్స్ బావా. శివ అదే చెప్పింది, శివ అని పిలువు. సరే అని శివ అంటుంది. సీతగారు నువ్వు తన్నిలా గారవం చేయకురా బాబు, మాట వినకుండా అవుతుంది, మళ్ళీ అత్తగారింట్లో మమ్మల్ని అంటారు. శివ అదేం లేదులే అత్త. సీత దానికి ఇంక కాసేపట్లో నిశ్చితార్థం ఉంది, వెళ్ళి రెడవమని చెప్పు అంటాడు. శివ అవునా అత్త, నేను రెడీ చేపిస్తాలే, నువ్వు వెళ్ళి వేరే పనులు చూసుకో అంటాడు. చిన్ని వెళ్ళి చక్కగా రెడీ అయి వస్తుంది. శివ చిన్నిని చూసి మెటికలు విరుస్తాడు. అచ్చం మహాలక్ష్మిలా ఉన్నావురా, తనే మా ఇంట్లో పుట్టింది. చిన్ని సిగ్గుపడుతుంది. శివ అమ్మో సిగ్గే నీకు, ఇన్నాళ్ళు సిగ్గులేదనుకున్నానే. చిన్ని శివ నిన్ను అని వెంటపడుతుంది. ఇంతలో వియ్యంకురాళ్ళు వస్తారు. సీతారామయ్య కలిసి వాళ్ళని సాధారణంగా ఆహ్వానించి మర్యాదలు చేస్తారు. ఇంతలో పెళ్లి కొడుకు తల్లి సూర్యకాంతం గారు, అవును మాకు ఒక సందేహం, ఇందాక మీ అమ్మాయి వెంట ఒక అబ్బాయి ఎవరు? రామయ్య, అతను నా భార్య అన్న కొడుకండి. సూర్యకాంతం అవునా, మరి వరస అయిన వాడే కదా, ఎందుకు పెళ్లి చేయలేదు? సీతమ్మ గారు కలగజేసుకుని, మాకు ఆ ఉద్దేశం లేదులే అండి, వాళ్ళు చిన్నపాటి నుంచి మంచి స్నేహితులు అంతే అండి. సూర్యకాంతం మీకు తెలియంది ఏముంది, ఈ కాలంలో స్నేహం ముసుగులో ఎన్ని జరగటం లేదు, నిజంగా స్నేహితులేనా? రామయ్య గారు అదేం లేదండి, వాళ్ళు స్నేహితులే. సూర్యకాంతం అది సరే కాని అన్నయ్య గారు, కట్నం విషయం ఏమిటి? రామయ్య మీరే ఒక విషయం అంటే. సూర్యకాంతం వాళ్ళ ఆయన సుబ్బయ్య కలగజేసుకుని, ఇవన్నీ ఇప్పుడు ఎందుకు లేవే, వాళ్ళకుంది ఒకటే బిడ్డ కదా, అంత తన బిడ్డకే. సూర్యకాంతం అదేంటండి అలా అంటారు, నేను చెప్పేది వినండి అన్నయ్య గారు. నా కొడుకు మనోహర్కి 2 అక్కలు, వాళ్ళకి ఆడపడుచు కట్నం కింద చెరో 1,00,000, నా కొడుక్కి మంచి ఉద్యోగం గనుక ఒక 10 లక్షలు, మీ అమ్మాయికి బంగారం చేయించాలి, ముందే చెప్తున్నాం. రామయ్య సీతమ్మ విస్తుపోయారు. ఏం చెప్పాలో అర్థం కాక. ఇంతలో చిన్ని అక్కడికి వస్తుంది. సూర్యకాంతం చిన్నిని చూస్తూ, కట్టుబొట్టు బాగానే ఉంది, ఏం చదువుకుంది ఏంటి పిల్ల అని అడుగుతారు. సీతమ్మ చెప్పబోయేంతలో సూర్యకాంతం తన్ని చెప్పమనండి అంటుంది. చిన్ని ఇంటర్ వరకు చదివాను, కాలేజ్లోనే నేనే ఫస్ట్ అని చెప్తుంది. సూర్యకాంతం ఇప్పుడు చదివి నువ్వు ఏం సాధించావులే అంటుంది. చిన్నికి నోట మాట రాలేదు ఆ మాటకి. సూర్యకాంతం వంట వచ్చుగా, చిన్ని రాదు అని చెప్పబోతూ ఉంటే రామయ్య గారు కల్పించుకొని వంట బాగవచ్చు అని చెప్తారు. సూర్యకాంతం ఫేస్లో నవ్వు వస్తుంది. మంచిది, పాటలు డాన్సులు ఏమైనా వచ్చా? చిన్ని రావు అన్నట్టు తల ఊపుతుంది. సరేలే అమ్మా, ఇంతలో పంతులు గారు ముహూర్తం టైం అవ్వటం వల్ల తాంబూలాలు మార్చుకోమంటారు, ఇంకా ఎంగేజ్మెంట్ అయిపోతుంది, పెళ్లికి ఇంకా వారం రోజులే ఉంటాయి. సూర్యకాంతం పిల్లను ఒకసారి పంపించండి అని చెప్పి ఒక గదిలోకి వెళ్లారు. చిన్ని భయపడింది. ఎందుకమ్మా నన్ను రమ్మంటున్నారు? సీతమ్మ భయపడకమ్మా, నీకేమైనా లోపాలు ఉన్నాయో లేదో అని చూస్తారంతే. చిన్ని భయంగా నేను వెళ్ళనమ్మా, నాకు ఈ పెళ్లి వద్దంటుంది. సీతమ్మ కంగారు పడకు, నేను వస్తాను పదా అని సీత లోపలికి వెళ్తుంది. మీరెందుకు వచ్చారు, నేను మీ అమ్మాయినే రమ్మన్నాను. సీతగారికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. చిన్నికి ఏడుపు వచ్చేస్తుంది. సూర్యకాంతం ఏంది పిల్ల ఏడుస్తున్నావు, నేనేం చెయ్యనులే, నిన్ను నీ మెల్లో ఉన్న హారం గోల్దా కాదా అని చూస్తున్నా అంతే. చిన్ని ఊపిరి పీల్చుకుంది. సూర్యకాంతం గారి మనసులో ఇంత అమాయకురాలు దొరికింది, ఇక ఇంట్లో నన్ను ఎదిరించే వాళ్లే ఉండరనుకుంటుంది. శివకి వాళ్ళు ఏం నచ్చలేదు, చిన్ని వాళ్ళతో కలవలేదు, అందరూ కంచులే. శివ చిన్ని దగ్గరికి వెళ్ళి, అప్పుడు నీకు ఈ పెళ్లి ఇష్టమేనా అడుగుతాడు. చిన్నికి దుఃఖం ఆగదు. నాకు అసలు పెళ్ళే ఇష్టం లేదు శివ, నన్ను బలవంతంగా ఒప్పించారు అని శివని హత్తుకుని ఏడ్చేస్తుంది. శివ నేను మాట్లాడతాను మామయ్యతో, ఒక్క నిమిషం అంటూ ముందుకు వెళ్ళాడు. చిన్ని శివకు అడ్డంగా నుంచుని, వద్దు శివ, ఊర్లో అందరికీ నా పెళ్లి విషయం తెలిసిపోయింది, ఇప్పుడు సడన్గా ఆపేస్తే నాన్నగారు అవమానాలు ఎదుర్కొంటారు, నా వల్ల గర్వపడకపోయినా పర్వాలేదు, అంతేకాని అవమానాలు ఎదుర్కోవటం నేను భరించలేను. శివ కానీ ఇది నీ జీవితానికి సంబంధించిన విషయం, నలుగురు ఏదో అనుకుంటారని నీ జీవితాన్ని నాశనం చేసుకుంటావా? చిన్ని ఇది ఆగిపోయిన మళ్ళీ అలాంటి వాళ్ళే రారు అని నమ్మకం ఏంటి శివ?
ఈ సమాజం తీరే అంతా. దానికి మగ మనసుతో పనిలేదు. ఈ పెళ్లి ఆగిపోతే ఏంటి, నాన్నగారు ఇంకోటి తీసుకువస్తారు. ఎప్పటికైనా నేను తల వంచాల్సిందే కదా. ఏ కూతురు తన తల్లిదండ్రులకు ఎదురు తిరగాలి అనుకోదులే శివ. నా జీవితం అంతే అనుకొని ముందుకు వెళ్ళటమే. శివ, నీకు ఒక చెప్పనా అప్పు. నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకొని మీ అమ్మ నాన్న చెప్పిన మాట విని మంచి పిల్లవి అనిపించుకున్నా సరే, రేపటి రోజు నీ కష్టం వచ్చినాడు నీకు నువ్వే తోడుగా ఉండాలి. చిన్ని మౌనంగా తలదించుకొని ఉంటుంది. శివ, నీకు ఈ ప్రపంచంలో ఎవరు తోడుగా నిలవకపోయినా నేను ఉన్నానని గుర్తుపెట్టుకో. అలాగే నేను కూడా నీకు సహాయం చేయలేని పరిస్థితుల్లో అపర్ణ దేవిలా మారి నువ్వే ధైర్యం చెప్పుకోవాలి అని చెప్పి వెళ్ళిపోతాడు. చిన్నికి ఏం అర్థం కావటం లేదు. ఇంతలో మనోహర్ వచ్చి చిన్నిని బయటకు తీసుకువెళ్తాడు. మనోహర్ ఒక రెస్టారెంట్కి తీసుకువెళ్తాడు. చిన్ని ఎందుకైనా మంచిదని ఫోన్ తీసుకువెళ్తుంది. మనోహర్ కొన్ని ఆర్డర్ చేస్తాడు. అవన్నీ వెజ్వి. చిన్నికి నచ్చనివి. కనీసం చిన్నిని ఏం కావాలి అని కూడా అడగడు. మనోహర్ తింటూ ఉంటాడు. చిన్ని వైపు చూస్తూ వాటి వైపు చూస్తూ ఉంటుంది. మనోహర్ తిను అంటాడు. చిన్ని కష్టంగా ఒక నోట్లో పెట్టుకొని గట్టిగా అరుస్తుంది. రెస్టారెంట్లో అందరూ తన వైపే చూస్తారు. చిన్నికి బాగా మంట పుడుతుంది. తను ఎక్కువగా కారం ఉన్నవి తినలేదు. తన నోరు సహకరించదు. మనోహర్ కోపం వస్తుంది. వెంటనే లేచి చిన్ని చెయ్యి పట్టుకుని బయట తీసుకువెళ్ళి, నీకసలు ఎలా ప్రవర్తించాలో తెలియదా అని గట్టిగా చెంప మీద ఒకటిచ్చి చిన్నిని అక్కడే వదిలేసి వెళ్ళిపోతాడు. చిన్నికి దుఃఖం కట్టలు తెంచుకుంది. అక్కడే కింద పడిపోయి ఏడుస్తుంది. చాలాసేపు అలానే ఉంది. తర్వాత తనతో తెచ్చిన ఫోన్తో శివకి ఫోన్ చేసి రమ్మంటుంది. శివ వెంటనే కంగారుగా అక్కడికి వచ్చి అంత వెతుకుతూ ఉంటాడు. చిన్ని ఒక చోట కూర్చొని ఉంటుంది. చెంప బాగా కందిపోయి ఉంటుంది. శివ కంగారుగా ఏమైంది అప్పు అంటాడు. చిన్ని శివ అలా అడగగానే శివని పట్టుకుని ఏడ్చేసింది. శివ చిన్ని వెన్ను నిమురుతూ ఏమైంది అంటాడు. ఇక చిన్ని అలానే ఉండేసరికి తన్ని కాసేపు సముదాయించి రెస్టారెంట్ లోపలికి తీసుకువెళ్తాడు. శివ అన్ని చిన్నికి బాగా ఇష్టమైనవి ఆర్డర్ చేస్తాడు. అలానే తక్కువ కారం ఉండాలి అని వెయిటర్కి చెప్తాడు. శివ ఇప్పుడు చెప్పు అప్పు ఏమైందో. చిన్ని జరిగిందంతా చెప్తుంది. శివ కోపంగా అయిపోతాడు. అయినా చిన్నికి ధైర్యం చెప్పాలి అని, శివ నువ్వు ముందుగానే నీకిష్టం లేదని చెప్పాలప్పు. నువ్వన్నీ సర్దుకున్నా సరే నీ ఇష్టం చెప్పాలిరా. చిన్ని సరే బావా. శివ నవ్వుతూ తిను హాస్పిటల్కి వెళ్దాం. చిన్ని నాకు వద్దు శివ అంటుంది. శివ నువ్వు మనిషివి అయితే తినవే, లేకపోతే వద్దు అంటాడు. చిన్ని సరే అని తనకిష్టమైనవి ఇష్టంగా తింటుంది. తర్వాత శివ చిన్నిని హాస్పిటల్కి తీసుకువెళ్ళి ఆయింట్మెంట్ రాయించి కాసేపు అక్కడ తిప్పి తీసుకువెళ్తాడు. సీతగారు, ఏంటి శివ నువ్వు తీసుకువచ్చావు? అల్లుడు గారు ఎక్కడా? శివ ఏదో చెప్పేంతలో చిన్ని ఆపి, అమ్మ ఆయనకేదో పని ఉందని వెళ్ళారు. శివ అక్కడే ఉండటం వల్ల ఫోన్ చేసి రమ్మని చెప్పానంటుంది. సీతమ్మ కంగారుగా ఏమైంది చిన్ని నీ బుగ్గకి అని అడుగుతారు. అది అమ్మా నేను రెస్టారెంట్లో చూసుకోకుండా గోడకి రాసుకున్నా అదే అని చెప్తుంది. సీతమ్మ సరే తల్లి జాగ్రత్తగా ఉండు అని చెప్పి వెళ్ళిపోతారు. సీతమ్మ మనసులో నువ్వు అబద్ధం చెప్పినంత మాత్రాన నేను తెలుసుకోలేనా? అంత మీ నాన్నగారు ఇష్టమైపోయిందమ్మా, నేనేం చేయలేను, నన్ను క్షమించు తల్లి అనుకుంటారు. చిన్ని తన గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుని ఏడుస్తుంది. మెల్లగా తెల్లవారుతుంది. పెళ్లి పనులు అన్నీ స్టార్ట్ అయిపోతాయి. చిన్ని శివ దగ్గర రోజు వండే కూరలు ఎలా చేయాలో నేర్చుకునే పనిలో పడింది. సీతమ్మ గారు పసుపు దంచటం, బియ్యం నానపోయటం అన్ని పనిలో పడ్డారు. ఇక రామయ్య గారు అందరింటికి వెళ్ళి పెళ్లికి ఆహ్వానం చెప్పే పనుల్లో ఉన్నారు. ఎలాగోలా మంచిగా వండి పెడుతుంది మన చిన్ని. అలా పెళ్లి రోజు రానే వచ్చింది. అందరు హడావిడిగా చిన్నిని రెడీ చేయడంలో ఉంటారు. శివ రామయ్య గారికి చేదురు వాదురుగా ఉండి సాయం చేస్తాడు. మనోహర్తో పెళ్లి తంతులు స్టార్ట్ చేస్తారు. చిన్ని రెడీ అవుతూ ఉంటుంది. ఇంతలో శివ వచ్చి అక్కడ ఆడవాళ్ళని వెళ్ళమని చెప్తాడు. వెనక నుంచి చిన్ని మెల్లో ఒక గోల్డ్ చైన్ వేస్తాడు. చిన్ని ఇప్పుడు అవసరమా శివ? నా చిట్టి మరదలు పెళ్లికి నేను గిఫ్ట్ ఇవ్వకపోతే ఎలా చెప్పు అప్పు? మా అమ్మలా అందంగా ఉన్నావురా అంటాడు. అప్పు ఆహా చాలే అంటుంది. ఆ చైన్ ఎప్పుడు నీ మెల్లోనే ఉండాలి, ఎప్పుడు దాన్ని చూసినా నేను ఉన్నానని గుర్తు రావాలి అంటాడు. చిన్ని లాకెట్ ఓపెన్ చేసి చూస్తుంది. దానిలో శివ చిన్ని నవ్వుతూ ఉన్న ఫోటో ఉంటుంది. థ్యాంక్ యూ శివ, ఈ ప్రపంచంలో నాతో ఎవరైనా ఉన్నారు అంటే అది నువ్వే శివ.
రేపటి నుంచి నిన్ను చూడలేను కదా అని అత్తుకుని ఏడ్చేస్తుంది. శివ బాధపడకు, నువ్వు ఇక్కడికి వస్తావు కదా అప్పు, నేను నీ కోసం వస్తాను, ఏడ్వకని సముదాయించి కూర్చోబెడతాడు. శివ నీకేమైనా సమస్య వస్తే నాకు చెప్పటం మర్చిపోకు, నేనున్నాను అని అంటాడు. చిన్ని తల ఊపుతుంది. ఇంతలో పెళ్లి కూతురిని తీసుకురండి అంటారు. చిన్నిని తీసుకువెళ్లి మనోహర్ పక్కన కూర్చోబెడతారు. చూస్తూ ఉండగానే పెళ్ళైపోతుంది. చిన్ని వెళ్ళవలసిన టైం కూడా వస్తుంది. చిన్ని అమ్మానాన్ని వదిలి వెళ్ళడానికి మనసు రావటం లేదు. వెళ్తూ వెళ్తూ వెనక్కి వచ్చి అమ్మానాన్ని హత్తుకొని ఏడ్చేస్తుంది. శివ కూడా పక్కనే ఉంటాడు. శివని పట్టుకొని కూడా ఏడ్చేస్తుంది. ఇంకా కాసేపు అందరూ తనని ఊరుకోబెట్టి పంపిస్తారు. కనీసం మనోహర్ తనని ఓదార్చడం కూడా లేదు. మనోహర్ ఇల్లు వస్తుంది. మెల్లగా గదిలోకి వెళ్తారు. మనోహర్ అక్కలు తనకి హారతి ఇచ్చి లోపలికి రమ్మంటారు. చిన్నికి ఒక గది చూపిస్తారు. ఆ గదిలో కొంచెం సేపు రెస్ట్ తీసుకుంటుంది. ఇంతలో సూర్యకాంతం గారు అక్కడికి వస్తారు. చిన్ని లేచి నిలబడింది. సూర్యకాంతం వచ్చి ఇక వంట పని నీకు అప్పచెప్తున్నా, వెళ్ళి స్వీట్ చేయి అంటారు. చిన్ని నిలబడి అలానే చూస్తుంది. సూర్యకాంతం వెళ్ళు అంటారు కోపంగా చూస్తూ. చిన్ని బయటకు వెళ్తుంది. తనకు వంటగది ఎక్కడ ఉందో తెలియదు. మెల్లగా అన్ని గదులు చూస్తూ వెళ్తుంది. ఒక చోట సడన్గా ఆగిపోతుంది. చిన్ని ఆ రూమ్లో చూసి షాక్ అయిపోతుంది. ఏడుస్తూ తన రూమ్లోకి వెళ్ళి బెడ్ మీద పడిపోతుంది. తను చూసిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఆ రూమ్లో మనోహర్ ఎవరో అమ్మాయిని కిస్ చేస్తున్నాడు. చిన్ని మనసులో పెళ్ళై ఒక్క రోజు కూడా అవ్వలేదు, ఇంట్లో పెళ్ళాన్ని పెట్టుకుని ఇలా చేస్తున్నాడు, దీన్నే మా నాన్న గొప్ప సంబంధం అన్నారు అని నెత్తినోరు కొట్టుకుని ఏడుస్తుంది. చిన్ని కాసేపు బాధపడి వంటగదిని కనిపెట్టి స్వీట్ చేస్తుంది. అప్పుడు శివనే గుర్తు వస్తాడు. తనకి మనసులో ఈ స్వీట్ చేయటం నాకు శివనే కదా నేర్పించింది అనుకుని తన ఫేస్లో హ్యాపీనెస్ వచ్చేస్తుంది. చేసి కొంచెం దేవుడికి పెట్టి ఇంట్లో అందరికి పెడుతుంది. సూర్యకాంతం కొంచెం మీ ఆయనకు కూడా తీసుకువెళ్ళు పెట్టు అంటుంది. చిన్ని మనసులో వాడి మొహం చూడడం కూడా నాకిష్టం లేదు అనుకుంటుంది. సూర్యకాంతం గట్టిగా వెళ్ళు అపర్ణ అంటుంది. ఇక చిన్నికి భయం వేసి వెళ్తుంది. మనోహర్ ఫోన్ చూస్తూ ఉంటాడు. చిన్ని భయంగా వెళ్ళి ఏమండి అంటుంది. మనోహర్ ఏంటి అంటాడు. అది స్వీట్ చేశానండి తినండి అంటుంది. మంచిది అక్కడ పెట్టి వెళ్ళు అంటాడు. చిన్ని అక్కడ పెట్టేసి వెళ్ళిపోతుంది. చిన్నికి ఆ వాతావరణం మొత్తం కొత్తగా ఉంటుంది. నిజానికి భయంగా ఉంటుంది. చిన్ని మనసులో ఇక నుంచి ఇది నీ ఇల్లే, నువ్వు ఇక్కడే ఉండాలి, భయపడకని ధైర్యం చెప్పుకుంటుంది. సూర్యకాంతం పంతులు గారిని పిలిపిస్తారు. ఆ రోజే శాంతి ముహూర్తం పెట్టిస్తారు. చిన్నికి భయంగా ఉంది. ఇప్పుడు ఇది జరగాల్సిందేనా దేవుడా, నేనింకా సిద్ధంగా లేను, వీళ్ళకి నా ఇష్టంతో పని లేదు, నేనెందుకు ఇంత కష్టపడాలి ఇప్పుడు, నా వల్ల కాదు అలా ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో రాత్రి అవుతుంది. చిన్నిని రెడీ చేస్తారు. చిన్నికి అలజడిగా ఏం లేదు, పిచ్చి భయంగా ఉంటుంది. పెళ్ళైన ప్రతి అమ్మాయికి కలయిక ఏం వరంలా ఉండదు. చాలా మంది ఆడపిల్లలు దానికి అసలు సిద్ధంగా ఉండరు. కానీ ఆ మగో మనసు ఎవరికి అవసరం లేదు. చిన్ని కూడా అలానే లోపలికి వెళ్తుంది. చాలా భయపడుతుంది. లోపల చూసి షాక్ అయిపోతుంది. మనోహర్ తన వైపే చూస్తూ ఉన్నాడు. చిన్ని వైపే వస్తున్నాడు. చిన్ని భయంగా నాకిష్టం లేదు అంటుంది. మనోహర్ నీ ఇష్టంతో నాకు పని లేదు, నా ఇష్టంతో నువ్వు ప్రవర్తించాలి అంటాడు. చిన్ని ప్లీజ్ అండి, నేను నన్ను ఇంకా సిద్ధం చేసుకోలేదు, ఈ ఒక్కసారికి వదిలేయండి అని ఏడ్చేస్తుంది. అయినా చిన్ని మాటలు వినకుండా చిన్నిని బలవంతంగా తనలో కలిపేసుకుంటాడు. మనోహర్ నిద్రపోతాడు. చిన్ని బాధ తట్టుకోలేక ఏడుస్తుంది. అలా ఎంతసేపు ఏడ్చిందో తనకే తెలియదు. మనోహర్ లేచి నేను నిన్ను ఏం కత్తిపెట్టి పొడవలేదు, అందరూ మగవాళ్ళు చేసేది నేను చేశాను. చిన్నికి కోపం వస్తుంది. అయినా మౌనంగా రోధిస్తుంది. చిన్ని మనసులో ఇక జీవితం మొత్తం ఇలానే జరుగుతుంది, నా బాధ ఎవరికి అవసరం లేదు కదా అనుకుంటుంది. చిన్ని అక్కడ పరిస్థితులు అలవాటు చేసుకోవటం మొదలు పెడుతుంది. పొద్దున్నే 4 గంటలకు లేచి బట్టలు ఉతికి అంట్లు తోమి అందరికీ కాఫీలు టీలు అందించి మళ్ళీ 8 కల్లా టిఫిన్ రెడీ చేసి తర్వాత పెట్టి మధ్యాహ్నం అన్నం కూరలు వండి వాళ్ళని మేపి మళ్ళీ 4కి స్నాక్స్ చేసి మళ్ళీ రాత్రికి అన్ని వండి కాసేపు రెస్ట్ తీసుకుందామని బెడ్ మీద పడితే మళ్ళీ మొగుడి కోరికలు తీర్చి అలసిపోతుంది. చిన్ని మనసుని ఒక విషయం మాత్రం కలిచివేస్తుంది. నేనిక్కడికి పని మనిషి పనులు చేయడానికి వచ్చానా,
నాకంటూ విలువ లేదా? నేను భర్త సుఖాలు తీర్చడానికి వచ్చిన మిషన్నా? వంట చేయడానికి వీళ్ళకు వంటదాన్నా? నాకు అన్నవాళ్లే నయం, ఆత్మగౌరవంగా బతుకుతారు అని ప్రతిక్షణం కుమిలిపోతుంది. అది అంతా ఒక పక్కనైతే అత్తగారి సాధింపు ఒకవైపు, ఆడపడుచులు వయ్యారాలు ఒకవైపు. ఎప్పుడు పుట్టింటి వాళ్ళు వచ్చినా మీ అమ్మాయి కోసం ఏం తెస్తారు అని ఒకటే క్వశ్చన్. అవి తట్టుకోలేక రామయ్య తక్కువగా వస్తున్నాడు. ఇక నా జీవితం ఇంతే అనుకుంటుంది. మనోహర్ రోజు తాగి వచ్చి చిన్నిని కొడుతూ ఉండేవాడు. చిన్ని అన్ని భరిస్తూ వస్తుంది. కానీ ఒకరోజు సడన్గా కొడుతూ ఉంటే మెల్లో ఉన్న చైన్ కింద పడుతుంది. మనోహర్ దాన్ని చూస్తాడు. ఎవడే వాడు? నీ ప్రియుడా? ఎన్నాళ్ళ నుంచి సాగుతుంది మీ వ్యవహారం? చిన్ని ఏడుస్తూ, కాదండి, తను నాకు ఒక స్నేహితుడు మాత్రమే అండి, నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి అని ఏడుస్తుంది. ఇక మనోహర్ తన్ని ఎక్కువగా టార్చర్ చేయటం స్టార్ట్ చేస్తాడు. ప్రతి చిన్న విషయానికి చేయి చేసుకుంటాడు. మనోహర్ అక్కలు కూడా వాళ్ళ తమ్మునికి సపోర్ట్ చేస్తున్నారు. అది ఏం తప్పు చేయకుండా వాడెందుకు చేయి చేసుకుంటాడు? తప్పు దాందే అని కించపరుస్తుండేవాళ్ళు. తాగుడు పోతే నన్ను అర్థం చేసుకుంటారు అన్న ఆశతో బతుకుతుంది. కానీ సడన్గా ఒకరోజు మనోహర్ ఒక అమ్మాయిని తీసుకువచ్చి నేను తనను ప్రేమిస్తున్నాను అంటాడు. చిన్ని షాక్ అయిపోతుంది. ఏం మాట్లాడాలో అర్థం కాదు. మనోహర్ నాకు ఈ అపర్ణ ఇష్టం లేదు, నేను ఈ అమ్మాయిని ప్రేమిస్తున్నానంటాడు. ఇప్పుడే కాదు, పెళ్లికి ముందు నుంచి ప్రేమిస్తూ ఉన్నానంటాడు. చిన్ని మరి నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నారండి? తన్నే చేసుకోవచ్చు కదా, మీరు ఆడుకోవడానికి నా జీవితమే దొరికిందా అని బాధపడుతూ అంటుంది. మనోహర్ కోపంగా చూస్తాడు. సూర్యకాంతం, ఏం మాట్లాడుతున్నావురా? కోడల గురించి ఆలోచించావా? మనోహర్, నువ్వాగమ్మా, నాకు తను ఇష్టం లేదు. మనోహర్ అక్కలు కూడా మనోహర్కి సపోర్ట్ చేస్తూ వచ్చారు. అది కూడా పెళ్లికి ముందు వాళ్ళ బావ అదే ఆ శివశంకర్తో సరసాలాడిందిగా, అందుకే తమ్ముడు ఇలా చేశాడు. ఇప్పుడు ఇది మొగుడు వదిలేసిన ఆడది. ఇదే అన్నిటికి కారణం, ఇదే అన్నిటికి కారణం, ఇదే అని చిన్నిని చెంప మీద కొడతారు. చిన్ని వెళ్ళి గోడకు తగులుతుంది. మనోహరిక కామ్గా వెళ్ళి తన తలని గోడకు వేసి కొడతాడు. తల నుంచి బాగా బ్లడ్ వచ్చి కళ్ళు తిరిగి పడిపోతుంది. తర్వాత చిన్ని కళ్ళు తెరిచి చూసేసరికి హాస్పిటల్లో ఉంటుంది. తలకి గట్టిగా తగలడం వల్ల కట్టుకట్టారు. నెమ్మదిగా కళ్ళు తెరుస్తుంది. తన చుట్టూ ఎవరు ఉండరు. మెల్లగా లేచి నించోటానికి ట్రై చేస్తుంది. కానీ తల బాగా నొప్పిగా ఉండటం వల్ల పడబోతుంది. ఇంతలో ఒక చెయ్యి వచ్చి తన్ని పట్టుకుంటుంది. ఏంటి అప్పు, ఎందుకు పైకి లేసావు? నన్ను పిలిస్తే నేను వచ్చేవాణ్ణి కదా అని నెమ్మదిగా బెడ్ మీద కూర్చోపెడతాడు. చిన్ని, శివ నాకేమైంది శివ, శివ వాళ్ళు నన్ను అంటూ ఏడుసు శివని హత్తుకుంటుంది. శివ, చిన్ని ఏమైంది? నువ్వు కాళ్ళు జారి కిందనే కదా పడ్డావు, ఏం కాలేదు, నేనున్నాను కదా అంటాడు. ఇంతలో మనోహర్ వచ్చి, శివగారు మిమ్మల్ని బయట పిలుస్తున్నారంటాడు. శివ చిన్ని వైపు చూస్తాడు. ఇంతలో మనోహర్, నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి అంటాడు. సరే అని శివ పైకి లేస్తాడు. చిన్ని భయంగా శివ చేయిని గట్టిగా పట్టుకుంటుంది. కంగారుగా, వద్దు శివ, నువ్విక్కడే ఉండు ప్లీజ్ అని ఏడుస్తుంది. శివ, అప్పు ఎందుకు ఏడుస్తున్నావు? నేను ఇక్కడే ఉన్నాను, నువ్వు భయపడకు, ఇప్పుడే వస్తాను అని బయటికి వెళ్తాడు. మనోహర్ వచ్చి చిన్ని పక్కన కూర్చొని, ఏంటి వాళ్ళకి చెప్తావా అని చెంప మీద గట్టిగా కొడతాడు. చిన్ని ఏడుస్తుంది. మనోహర్, చూడు నా వైపు చూడు అంటాడు. చిన్ని భయంగా చూస్తుంది. ఇవాళ నుంచి నువ్వు నా ఇంట్లో పని మనిషివి, ఈ విషయం ఎవరికైనా చెప్పావో మీ అమ్మ నాన్నని చంపేస్తా అంటాడు. చిన్ని కంగారుగా, ఏం చేయవద్దు, నేను చెప్పినట్టు చేస్తాను అంటుంది. మనోహర్ అల్లరా దారికి అని కోపంగా బయటికి వెళ్తాడు. చిన్ని తన దురదృష్టానికి ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో శివ అక్కడికి వస్తాడు. చిన్ని కంగారుగా కళ్ళు తుడుచుకొని శివ వైపు చూస్తుంది. శివ, ఏమైందప్పు అలా ఉన్నావు? అంతా బాగానే ఉంది కదా, ఏదైనా సమస్య ఉంటే చెప్పు, నేను సాల్వ్ చేస్తాను అంటాడు. చిన్ని కంగారుగా, అదేం లేదు శివ, అంతా బాగానే ఉంది అంటుంది. శివ, చాలా మంచిదప్పు, నువ్వు సంతోషంగా ఉండటమే నాకు కావాలరా అంటాడు. అది సరే కాని టిఫిన్ చేయాలి నువ్వని తన్ని కూర్చోపెట్టి తినిపించి మందులు వేస్తాడు. శివ ఆశ్చర్యంగా చూస్తాడు. ఏంటప్పు, మందులు వేసుకోవటం నీకు ఇష్టం ఉండదు? ఎంత పెద్ద జబ్బు చేసినా మందులు వేసుకోను, చేదుగా ఉంటాయి అని గోల చేస్తావు కదా, ఏమైంది మామ్? చిన్ని మనసులో, నా జీవితమే చేదుగా మారిపోయింది, ఇక ఈ చేదు నాకు ఏం తెలుస్తుందిలే శివ అనుకుంటుంది. శివ గట్టిగా అప్పు అంటాడు. అప్పుడు ఈ లోకంలోకి వస్తుంది. అలవాటు అయిపోయింది శివ చేదు మింగటం అంటుంది. శివ మళ్ళీ డౌట్గా చూస్తాడు.
శివకి తెలుస్తుంది ఏదో అయిందని. శివ, ఏం జరిగినా నీకు నేను ఉన్నాను అని గుర్తుపెట్టుకో అప్పు అంటాడు. చిన్ని కంగారుగా ఏం కాలేదులే శివ, బాగానే ఉన్నాను అంటుంది. ఇంతకీ అమ్మా నాన్న ఎక్కడా అంటుంది. వాళ్ళ ఇంట్లో లేరు, మనోహర్ ఫోన్ చేస్తే నేను వచ్చాను అంటాడు. చిన్ని సరే కాని అమ్మ వాళ్లకు చెప్పకు, కంగారు పడతారు. ఇప్పుడు బాగానే ఉన్నాను కదా అంటుంది. శివ, సరే అప్పు చెప్పనులే అంటాడు. ఇప్పుడు తలనొప్పి తగ్గిందా? పర్వాలేదు అంటుంది. శివ, ఇక నుంచి జాగ్రత్తగా ఉండాలప్పు, తలకి గాయం ఇంకా పచ్చిగానే ఉంది అని డాక్టర్ చెప్పారు. ఏం గాయం తగలకుండా చూసుకో. ఇక నిన్ను డిశ్చార్జ్ చేశారు. బావగారు బయట రెడీగా ఉన్నారు పదా అంటాడు. చిన్నికి ఇంకా భయం స్టార్ట్ అయింది. ఎక్కువ బాధనే మొదలైంది. మళ్ళీ ఆ నరకానికి వెళ్ళాలా అనుకోగానే బాధగా ఏడుస్తూ శివని హత్తుకుంది. శివకు అర్థమైపోతుంది ఏదో జరిగింది అని. బాధగా శివని హత్తుకుని బయలుదేరుతుంది. చిన్ని పరిస్థితి చాలా దారుణంగా మారిపోయింది. తనను పట్టించుకునే వాళ్లే లేరు. మనోహర్ ఎప్పుడు బయట తిరుగుతూ ఉండేవాడు. సూర్యకాంతంకి తన పనులు చేయటానికి ఒక పిల్ల ఉంటే చాలు. అసలు చిన్ని అందరితో మాట్లాడడం మానేసింది. తన పని తను చేసుకుని తన దురదృష్టానికి బాధపడుతూ ఉండేది. ఒకరోజు పండక్కి రామయ్య గారు అందర్నీ ఇంటికి పిలుస్తారు. సూర్యకాంతం గారు సరే వస్తాము అని ఫోన్ పెట్టేస్తారు. ఆ విషయం మనోహర్కి చెప్తారు. మనోహర్ కోపంగా చిన్ని దగ్గరికి వెళ్ళి, మీ నాన్న ఊరికి పిలిచాడట, అక్కడికి వెళ్ళాక ఇక్కడ సంగతులు అక్కడ చెప్పావే అనుకో, మీ అమ్మ నాన్న శవాలు చూస్తావు అని కోపంగా చెప్పి వెళ్ళిపోతాడు. చిన్నిలో ఏం చెల్లం ఉండదు. తనకు అలవాటైపోయింది తిట్లు తినడం, కొడితే భరించటం. ఇక అందరూ ఊరికి వెళ్తున్నారు. అలా చిన్నిని కూడా తీసుకువెళ్ళాలి అనుకుంటారు. కారులో బయలుదేరుతారు. చిన్ని ప్రాణం లేని దానిలా ఉంది. తన జీవితం తంది కాదు అన్నట్టుగా ఉంది. కానీ సడన్గా కార్ బ్రేక్స్ ఫెయిల్ అవుతాయి. అందరు కారులో నుంచి బయటకు దూకేస్తారు. మనోహర్ చిన్నిని చూస్తాడు. కానీ తన ప్రాణం మీద ఉన్న ఆశతో త్వరగా బయటకు దూకేస్తాడు. చిన్నికి ఏమర్థం కాదు. మెల్లగా అలా కళ్ళు మూసుకుని ఉంది. ఆ కారు వెళ్లి ఒక పెద్ద బండరాయికి గుద్దుకుంది. దానిలో చిన్ని ఉంది. కారు ముక్కలు ముక్కలుగా అయిపోయింది. మనోహర్కి కొంచెం దెబ్బలు తగిలినా పర్వాలేదు తన ఆరోగ్యం. అందరూ కళ్ళు తిరిగి పడిపోతారు. తర్వాత దారిలో కొంతమంది వెళ్తూ ఉంటారు. పడిపోయిన మనోహర్ని చూస్తారు. ఇతను మన రామయ్య అల్లుడు కదా, దెబ్బలు బాగా తగిలాయనుకుంటూ అని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. కొంచెం దూరంలో కారు కనిపిస్తుంది. ఈ అమ్మాయి మన చిన్నిలా ఉందేంటి? అవును మన చిన్నినే, బాగా దెబ్బలు తగిలాయి అని హాస్పిటల్కి తీసుకువెళ్తారు. సీతకి రామయ్యకి కబురు పెడతారు. వాళ్ళు కంగారుగా వస్తారు. అందరూ బాగానే ఉంటారు కానీ చిన్ని పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. శివ కంగారుగా హాస్పిటల్కి వెళ్తాడు. చిన్నిని చూసి షాక్ అయిపోతాడు. ఎందుకంటే చిన్ని రక్తపు మడుగులో ఉంది. కొన్ని రోజుల తర్వాత చిన్నికి మెలకువ వస్తుంది. పక్కనే సీతమ్మ ఉంటుంది. చిన్ని మెల్లగా అమ్మ అంటుంది. సీతమ్మ కంగారుగా వెళ్ళి డాక్టర్ని పిలుచుకువస్తుంది. డాక్టర్ తన్ని చెక్ చేసి ఈమె ఎప్పటికీ నడవలేదు అంటారు. ఆ మాట వినగానే సీతమ్మ కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయి బాధగా ఏడుస్తుంది. చిన్ని తనకి ఏం పడినట్టు చూస్తూ ఉంది. డాక్టర్ ఇంకా ఈమెను చెక్ చేయాలి అంటారు. చిన్ని మెల్లగా లేచి, అమ్మా ఆయనకి ఎలా ఉంది అని అడుగుతుంది. అందరూ బాగానే ఉన్నారు తల్లి, నా చిట్టి తల్లికే కష్టాలు. చిన్ని జీవం లేని ఒక నవ్వు నవ్వుతుంది. సీత, ఏమైందే, ఎందుకు నవ్వుతున్నాం? చిన్ని మనసులో నా కష్టాలు అలవాటే అమ్మా అనుకుంటుంది. ఇంతలో శివ వస్తాడు. ఎలా ఉన్నావు చిన్ని అని అడుగుతాడు. బాగానే ఉన్నానులే శివ అంటుంది. చిన్నికింతలో బాగా వల్ల నొప్పులు వస్తాయి. అమ్మా అని బాధపడుతూ ఉంటుంది. డాక్టర్ వచ్చి పెయిన్ కిల్లర్ వేసి వెళ్ళిపోతాడు. చిన్ని మత్తులో నిద్రపోతుంది. సీతమ్మ బాధగా బయట కూర్చుంటారు. మనోహర్ ఇంట్లో సూర్యకాంతం ఒకసారి కోడల్ని చూసి వద్దాం రా. మనోహర్ కోపంగా, ఏం అవసరం లేదు, అక్కడ చాలా మంది ఉన్నారులే, అంతగా చూడాలి అని ఆశగా ఉంటే నువ్వు వెళ్ళు అంటాడు. దానికి తగ్గాక ఇక్కడికి వస్తుందని చెప్పి వెళ్ళిపోతాడు. హాస్పిటల్లో శివ టాబ్లెట్స్ తీసుకుని చిన్ని దగ్గరికి వెళ్తాడు. అప్పు టాబ్లెట్స్ వేసుకోవాలి అంటాడు. చిన్ని మెల్లగా లేస్తుంది. టాబ్లెట్స్ వేసుకుంటుంది. శివ అమ్మ నాన్న ఎక్కడ ఉన్నారు? సీత అత్త ఇంటికి వెళ్ళింది డబ్బులు తీసుకురావడం కోసం. చిన్ని, నాకేమైనా ఆపరేషన్ చేశారా శివ? శివ, అవును అప్పు, నీ ఫేస్కి బాగా దెబ్బలు తగిలాయి, దవడ జున్ను జున్ను అయిపోతే స్టీల్ ప్లాట్ వేశారు. చిన్ని, అవునా శివ? అందుకే నాకు మొహం మీద ఎక్కువ నొప్పిగా అనిపిస్తుంది. శివ, ఏం కాదులే అప్పు, తగ్గిపోతుందట.
నన్ను ఎవరిక్కడ తీసుకువచ్చా శివా? నేనే అప్పు ఒక కారు విరిగి పడిపోయి ఉంటే వెళ్ళి చూశాను. దానిలో నువ్వు నిర్జీవంగా పడి ఉన్నావు. కాని నువ్వు కళ్ళు తెరిచే ఉన్నావు. నీలో ఏ భావాలు లేవప్పు. నిన్నలా చూడగానే నాకు చాలా భయం వేసింది. నేను వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేశాను. చిన్ని మనసులో నన్ను అలా వదిలేస్తే బాగుండే శివ అనుకుంటుంది. రామయ్య వచ్చి చిన్నిని అలా చూసి కన్నీరు పెట్టుకుంటాడు. నేను ఊరు రమ్మడం వల్లే ఇలా జరిగింది. లేకపోతే నా చిట్టి తల్లికి ఇలా జరిగేదే కాదు అని బాధగా అంటారు. చిన్ని పర్వాలేదులే నాన్న, నా జీవితంలో ఇలా అవ్వాలని ఉంది. అందుకే ఇలా జరిగింది. నీ వల్ల కాదు నాన్న అని చెప్తుంది. తర్వాత నెక్స్ట్ డే డాక్టర్ వచ్చి చెప్పిన విషయానికి చిన్ని గుండె తలడిల్లిపోతుంది. ఇక నువ్వు జీవితంలో అమ్మవి కాలేవు అని చెప్పి వెళ్ళిపోతాడు. చిన్ని ఆ విషయం తట్టుకోలేకపోయింది. చిన్ని మనసులో నేను జీవితంలో అమ్మని కాలేనా? ఆడదాని జీవితాన్ని సార్థకం చేసేది ఒక అమ్మతనమే. నేనిక ఎవరికి జన్మనివ్వలేనా? ఎందుకు ఇవ్వలేను? నేను ఏం పాపం చేశానని దేవుడు నాకు ఇలాంటి శిక్ష వేశాడు? నా ఇష్టంతో పని లేకుండా నా చదువు ఆపేశాడు. నాకిష్టంతో పని లేకుండా నా పెళ్లి చేశారు. నా ఇష్టంతో పని లేకుండా నా భర్త నాతో కాపురం చేశాడు. నా ఇష్టంతో పని లేకుండా నాతో గొడ్డి చాకరీ చేయించారు. నా జీవితంలో ఏం లేకపోయినా నేనెప్పుడు బాధపడలేదు. కాని నేను ఈ ఒక్క విషయం తట్టుకోలేకపోతున్నాను. నేను అమ్మని కాలేనా? ఈ విషయం తెలిస్తే నా భర్త నన్ను వదిలేస్తాడు. నేనప్పుడు ఏం చేయాలి? భర్త వదిలేసిన దానిలా ఈ ప్రపంచమంతా నన్ను ఆడిపోడేసుకుంటుంది. గొడ్రాల్లా చూస్తుంది. నేనేం చేయాలి? నా బాధను ఎవరికి చెప్పుకోవాలి అని మనసులో జరిగే సంఘర్షణ మధ్యన కొట్టుమిట్లాడుతుంది. ఇంతలో శివ అక్కడికి వస్తాడు. చిన్నికి దుఃఖం ఆగదు. శివ శివ, నేను తల్లిని ఎప్పటికి కాలేను శివ అని శివని పట్టుకుని ఏడ్చేస్తుంది. శివ బాధగా, ఏడ్వకు చిన్ని, ఏడ్వకు. నా చిన్ని ఎప్పుడు పిరికిది కాదు. తన సమస్యను తను పరిష్కరించుకోగల సమర్థురాలు. నువ్వే ఆలోచించు, నువ్వేంటో. నా చిన్ని ఎవరి మీద ఆధారపడదు. తను ఈ ప్రపంచాన్ని ఎదిరించి నిలబడగలదు. నువ్వేంటో నువ్వే తెలుసుకో అని చెప్పి బయటికి వెళ్ళిపోతాడు. చిన్ని ఆలోచిస్తుంది. భర్త లేకపోతే ఏంటి? నాకు ఈ ప్రపంచంలో ఎవరు అవసరం లేదు. నాకు కాళ్ళు లేకపోతే ఏంటి? నేనెవరి మీద ఆధారపడి బతకను. నా జీవితం ఒకరి కాళ్ళ కింద ఎందుకుండాలి? నేనే నా జీవితాన్ని సరిచేసుకుంటాను. ఇవన్నీ జరగాలంటే ముందు నేను చదువుకోవాలి. అవును, నేను చదువుకుంటాను. ఇంతలో శివ అక్కడికి వస్తాడు. ఇదిగో అప్పు, ఇది నీ ఇంజనీరింగ్ కాలేజ్కి నేను అప్లై చేశాను. నువ్వు చదువుకోవాలప్పు అని చెప్పి వెళ్ళిపోతాడు. చిన్నికి చాలా సంతోషంగా ఉంటుంది. దేవుడు అన్నీ తనకు చెడుగా చేసిన ఒక మంచి చేశాడు. అదే శివ లాంటి స్నేహితుణ్ణి బహుమతిగా ఇచ్చాడు అని శివకి ధన్యవాదాలు చెప్పుకుంటుంది మనసులో. కొన్ని రోజుల తర్వాత చిన్నిని డిశ్చార్జ్ చేస్తారు. చిన్నిని కాలేజ్కి తీసుకువెళ్లే బాధ్యత శివ తీసుకున్నాడు. తను జాగ్రత్తగా తీసుకువస్తున్నాడు. శివ ఎక్కువగా చిన్ని వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాడు తన అప్పు కోసం. కానీ చిన్ని మనసుని కలిచివేసే విషయం ఒకటే, మనోజ్ ఇంకో పెళ్లి చేసుకుంటాడేమో అని. తన ఊహ నిజం చేస్తూ ఒక ఫోటో వచ్చింది. అదే మనోహర్ పెళ్లి కార్డ్. మనోహర్ వేర్స్ మంజులా అని ఉంది. చిన్ని కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. అప్పుడే హాయిగా నవ్వుతూ వస్తున్న శివమొహం చూస్తూ, శివమొహంలో అందమైన నవ్వును చూసి తనకేమీ గుర్తురాలేదు. మనసు మొత్తం హాయి కమ్ముకుంది. చిన్ని మనసులో, మనోహర్కి పెళ్లి అయితే ఏంటి? వాడు ఏనాడో అయినా నన్ను బాగా చూసుకున్నాడా? ఎప్పుడైనా నాతో ప్రేమగా మాట్లాడారా? అయినా కేవలం నా శరీరాన్ని కోరుకున్నారంతే. నన్ను ప్రేమగా చూసుకుంది నా శివ మాత్రమే. నన్ను ప్రేమగా చూసుకునే వాళ్ళు నా దగ్గర ఉన్నారు, అది చాలు అనుకుంటుంది. వెంటనే ఫోన్ తీసుకుని హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని మనోహర్కి మెసేజ్ చేస్తుంది. ఇప్పుడు తన మనసు ఎంత ప్రశాంతంగా ఉందో తనకు తెలుస్తుంది. శివ నవ్వుతూ చిన్ని దగ్గరికి వస్తాడు. చిన్ని హ్యాపీగా శివని హక్ చేసుకుని, చాలా థ్యాంక్స్ శివ, నా స్నేహితుడిగా ఉన్నందుకు అంటుంది. శివ ఏమైందప్పు, అంతా బాగానే ఉంది కదా? చిన్ని హాయిగా నవ్వి, ఏమవుతుంది శివ, నువ్వు ఉన్నావు కదా నాకు, ఏం కాదు అంటుంది. శివ, సరే అప్పు, నువ్వు బాగా చదవాలి చెప్తున్నా, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి అంటాడు. చిన్ని నవ్వుతూ, నా కాళ్ళేవు కదా శివ, ఎలా నిలబడతాను? శివ మనసుకు బాధగా అనిపిస్తుంది. అప్పుని తన 2 చేతులతో ఎత్తుకుని పైకి లేపి ఇలా అంటాడు. చిన్ని శివ వైపే చూస్తుంది. తన కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. శివ, అప్పు ఎప్పుడు ఆ కుళాయి తిప్పకు, మన ఊర్లో నీటి సమస్య అంతా తీరిపోయింది అంటాడు. చిన్ని, అవునా, పక్క ఊర్లో
నీళ్లు దొరకటం లేదట, అక్కడికి వెళ్దామా అని అమాయకంగా ఫేస్ పెట్టి అంటుంది. చిన్ని ఫేస్ను చూసి శివ ఒక్కసారి గట్టిగా నవ్వేశాడు. శివని చూసి చిన్ని కూడా నవ్వుతుంది. సీతారామయ్య వాళ్ళని చూసి, రామయ్య, మనం ఎంత తప్పు చేశాం సీత, పిల్లకి అన్ని కష్టాలు ఏరుకోరి తీసుకువచ్చాం, తన్ని చక్కగా చదివించి ఉంటే మన పేరు నిలబెట్టేది. సీత, అవునండి, మనమే కాదు చాలా మంది తల్లిదండ్రులు అబ్బాయి ఇలాంటి వారు తెలుసుకోకుండా కేవలం డబ్బు ఉంటే సుఖపడతారు అని ఆడపిల్ల జీవితాన్ని అంధకారంలోకి తోసేస్తున్నారు. రామయ్య, అవును సీత, ఆడపిల్లకు కావాల్సినవి డబ్బు కాదు, ప్రేమగా చూసుకునే భర్త. డబ్బులు మాత్రమే ఉంటే వాళ్ళు సుఖంగా ఉండరు, ప్రేమించే భర్త కూడా ఉండాలి. సీత, అంతేకాదు, ఆదరించే అత్తమామ ఉండాలి, ఆడపడుచులు స్నేహితుల్లా ఉండాలి. మన అపర్ణ విషయంలో దేవుడు తనకి అన్నివ్వకపోయినా మన చిన్ని మనకుంది అంటే కారణం శివనే. రామయ్య, అవును సీత, మనకి మన తప్పు సరిచేసుకునే అవకాశం దేవుడిచ్చాడు, ఇక నుంచి తనకి ఎంత కావాలంటే అంత చదివించాలి. సీత, అవునండి, అదేం పుణ్యం చేసుకుందో కానీ శివలాంటి మంచి స్నేహితుడు దొరికాడు, వాడి వల్లనే కదా మనకింక మన కూతురు ఉంది. రామయ్య, అవును సీత, వాళ్ళ మధ్య ఉన్న స్నేహం ప్రేమ ఎవరు విడదీయలేరు. సీత వాళ్ళకి పెళ్లి చేస్తే ఎలా ఉంటుంది? రామయ్య, వద్దు సీత, మనం వాళ్ళ విషయంలో ఏం నిర్ణయం తీసుకోవద్దు, వాళ్ళు స్నేహితులుగా ఉంటే అలానే ఉండని, వాళ్ళు పెళ్లి చేసుకున్న మనకి ఏం అభ్యంతరమూ లేదు. అవునండి, ముందు పిల్లలు హాయిగా చదువుకుంటే చాలు, అలా మాట్లాడుకుంటూ ఉంటారు. చిన్ని, శివ నాకు చాలా బోరు కొడుతుంది, శివ నేను ఉన్నా నీకు బోరు కొడుతుందా? చిన్ని, హా అవును శివ, సరే నీకోసం నేను ఓ గిఫ్ట్ తెచ్చాను చూడు అంటాడు. చిన్ని హ్యాపీగా గిఫ్టా అని ఆత్రంగా ఓపెన్ చేస్తుంది. చూసి షాక్ అవుతుంది. దానిలో టచ్ ఫోన్ ఉంది. చిన్ని, వావ్ శివ, నాకు బాగా నచ్చింది, ఇద్దరు హ్యాపీగా ఉంటారు. అలా కొన్నాళ్ళకి తన చదువు కూడా కంప్లీట్ అయిపోతుంది. ఒకరోజు చిన్ని కూర్చొని దీర్ఘంగా ఆలోచిస్తుంది. శివ వచ్చి చిన్ని పక్కన కూర్చుంటాడు. చిన్ని, బావ నీతో ఎప్పటినుంచో ఒక విషయం చెప్పాలనుకున్నాం. శివ, చెప్పు చిన్ని. చిన్ని, అది బావా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. శివ, నిజంగానా? ఈ మాట కోసమే ఇన్ని రోజులు ఎదురు చూశాను. చిన్ని బాధగా, కాన్ నాకు కాళ్ళేవు కదా బావా, నేను నీకు భారమైపోతానేమో. శివ చిన్ని నోటికి తన చెయ్యిని అడ్డంగా పెట్టి, ఏంటి చిన్ని అలా మాట్లాడుతున్నావు, నువ్వు నాకెప్పటికీ భారం కాదు, నువ్వెప్పటికీ నా ప్రేమ మాత్రమే. శివ మాటలకి చిన్ని సంతోషపడుతుంది. చిన్ని, మరి మన పెళ్లికి ఇంట్లో ఒప్పుకుంటారా? సీతారామయ్య ఒక్కసారి, ఎందుకు ఒప్పుకోం తల్లి, మీ ఇద్దరి పెళ్లి మేము ఘనంగా చేస్తాము అని హ్యాపీగా చిన్నిని హత్తుకుంటారు. చిన్నికి మొదటిసారి వాళ్ళ అమ్మ నాన్ని చూసి ఆశ్చర్యపడుతుంది. చిన్నిని అర్థం చేసుకున్నందుకు సంతోషపడుతుంది. తర్వాత కొన్నాళ్ళకి శివకి చిన్నికి పెళ్లి జరుగుతుంది. వాళ్ళ మొదటి రాత్రి శివ హ్యాపీగా చిన్నిని తన రెండు చేతులతో ఎత్తుకుని బెడ్ మీద కూర్చోపెడతాడు. చిన్నికి మనసు అంత భారంగా ఉంది. చిన్ని మొహంలో సుష్టంగా కనిపిస్తూ ఉంది. శివ చిన్ని గడ్డం మీద చెయ్యి వేసి కొంచెం పైకి లేపి, ఏమైంది చిన్ని అని అడుగుతాడు. చిన్ని బాధగా శివని హత్తుకుని ఏడ్చేస్తుంది. శివ తన్ని కంట్రోల్ చేయలేకపోతాడు. శివ, ఏమైంది చిన్ని, ఎందుకు ఏడుస్తున్నావు, నాకు చెప్తేనే కదా తెలుస్తుంది, చెప్పు చిన్ని. చిన్ని బాధగా కళ్ళు తుడుచుకొని, బావా నాకు పిల్లలు పుట్టరు కదా, నువ్వు నాకు అన్ని సంతోషాలు ఇచ్చావు, కానీ నేను నిన్నెప్పటికీ తండ్రిగా మార్చలేను, నన్ను క్షమించు బావా అని ఏడుస్తూ శివ భుజాల మీద వాలిపోతుంది. శివ, పిచ్చిదానా, ఇదా నీ బాధ, సరే అలసిపోయావు, రెస్ట్ తీసుకో అని తను పడుకోబెట్టి తన నుదుటి మీద కిస్ చేస్తాడు. శివ ఆలోచనలతో ఎప్పటికీ నిద్రపోతాడు. మెల్లగా తెల్లవారుతుంది. చిన్ని మెల్లగా లేచి తన పనులు చేసుకుంటుంది. ఇంతలో శివ అప్పు అప్పు అని పిలుస్తాడు. చిన్ని, హా బావా, నేను రాలేను, నువ్వే రావాలి. శివ తల మీద కొట్టుకుని, అయ్యో మర్చిపోయానే, వస్తున్నా అని లోపలికి వెళ్ళి తను బయటకు తీసుకువచ్చాడు. చిన్ని బయటకు వచ్చి షాక్ అయిపోతుంది. అక్కడ ఒక చిన్న పిల్ల అమ్మ అనరుస్తూ చిన్నిని హత్తుకుంటుంది. చిన్నికి ఆ పిలుపు చాలా హాయిగా అనిపిస్తుంది. తన కళ్ళల్లో నీళ్లు తిరిగిపోతాయి. ఆశ్చర్యంగా శివ వైపు చూస్తుంది. శివ, ఏంటి అప్పు చూస్తున్నావు, ఇక నుంచి తన్ని కూతురే, తనే కాదు అటువైపు చూడు. చిన్ని అటువైపు చూస్తుంది. అక్కడ చాలా మంది పిల్లలు ఉంటారు. చిన్ని వాళ్ళ వైపు చూసి ప్రేమగా దగ్గరికి రమ్మంటుంది. అందరు వెళ్ళి అమ్మ అంటూ చిన్నిని హక్ చేసుకుంటారు.
తర్వాత కొంతమంది వచ్చి ఆ పిల్లని తీసుకువెళ్తారు. చిన్ని వాళ్ళ వైపు బాధగా చూస్తుంది. శివ చిన్ని భుజం మీద చెయ్యి వేసి, నువ్వెప్పుడు అమ్మవి కాలేను అని బాధపడకు చిన్ని. ఈ ప్రపంచంలో అమ్మ కావాలంటే తనకి పిల్లలు పుట్టిన అవసరం లేదు. ఈ లోకంలో చాలామంది పిల్లలు అమ్మ ప్రేమ కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళకు కూడా నువ్వు ప్రేమని పంచవచ్చు. ఇప్పుడు చూసావు కదా, ఆ చిన్నారులంతా అమ్మ ప్రేమకి నోచుకోలేని వాళ్ళే. ఒక అమ్మ ప్రేమని పంచటానికి వాళ్ళు నీకు పుట్టిన అవసరం లేదప్పు. వాళ్ళని నీ పిల్లలుగా అంగీకారం తెలిపితే చాలు అని ప్రేమగా చిన్ని కళ్ళలోకి చూస్తాడు. చిన్ని కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. నువ్వు చెప్పింది నిజం శివ. నేననవసరంగా ఇన్ని రోజులు బాధపడ్డాను. ఇప్పుడు నాకేం బాధ లేదు. నేను ఒక అమ్మని. ఒకరికి ఇద్దరికి కాదు, ఒక ఆశ్రమానికి అమ్మని. మనం ఆ పిల్లలందరినీ అడాప్ట్ చేసుకున్నాం శివ. వాళ్ళ చదువు బాధ్యత మొత్తం మనమే తీసుకున్నాము. శివ నవ్వుతూ చిన్ని వైపు చూస్తూ, అది మన ఆశ్రమమే చిన్ని. నేను ఇప్పుడు వరకు వాళ్ళ బాధలు చూసుకుంటున్నాను. ఇప్పుడు నువ్వు కూడా ఉన్నావు. చిన్ని హ్యాపీగా శివని హత్తుకొని, నాకు ఈ ప్రపంచంలో అందరి ప్రేమ నీ రూపంలో దొరికింది శివ. నేను చాలా అదృష్టవంతురాల్ని అంటుంది. ఇంతలో ఒక చిన్న పాప చిన్ని దగ్గరికి వచ్చి అమ్మ అంటుంది. చిన్ని ప్రేమగా తన్ని వల్లో కూర్చోబెట్టుకుని, చెప్పు బంగారు తల్లి అంటుంది. అమ్మ నేను ఇక నుంచి ఇక్కడే ఉంటానమ్మా ప్లీజ్ అంటుంది. చిన్ని హ్యాపీగా, ఇది నీళ్ళే తల్లి, నువ్వు ఇక్కడే ఉంటావు అని ప్రేమగా తన్ని కిస్ చేస్తుంది. శివ కూడా ఆ పాపను ఎత్తుకుని, ఏంటి జ్యోతి, నీకు అమ్మ ఒకటే కావాలా, నేను వద్దా? జ్యోతి, నాకు అమ్మ నాన్న ఇద్దరు కావాలంటుంది. శివ అవునా అని తనని కిస్ చేస్తాడు. అలా మన అపర్ణ జీవితం శివతో ముడిపడి జ్యోతిలా వెలిగిపోతుంది. కానీ ఇంకా ఒక విషయం మిగిలే ఉంది. అదే శివ చిన్ని ఇంక వాళ్ళ ప్రేమతో ఒకటి కాలేదు. తర్వాత కొన్నాళ్లకి చిన్ని శివ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. జ్యోతి వాళ్ళ అమ్మమ్మ ఇంటికి వెళ్తుంది. కాని శివ రాడు. కంగారుగా తన కోసం చూస్తుంది. అప్పుడే శివ ఇంటికి వస్తాడు. చిన్ని కోపంగా, ఏంటి శివ ఇంత లేటుగా వస్తున్నావు, నేను నీతో మాట్లాడను అంటుంది. శివ, అది కాదు అప్పు, నేను వచ్చేదాలో నాకు యాక్షన్ జరగబోతే ఒక అతను నన్ను తప్పించాడు. ఆయన్ని వాళ్ళ ఇంటి దాకా దింపి వచ్చేసరికి లేట్ అయింది. చిన్ని కంగారుగా, శివ నీకేం కాలేదు కదా అని తన్ని బాధగా హత్తుకుంటుంది. శివ, నాకేం కాలేదు చిన్ని, నేను బాగానే ఉన్నాను. చిన్ని ఎంతసేపటికి శివని వదలదు. అలానే హక్ చేసుకుని ఉంటుంది. చిన్నిని విడిపించుకుని తన కళ్ళలోకి చూస్తాడు. బాధగా ఉంటాయి. శివ బాధగా, చిన్ని నాకేం కాలేదు అంటాడు. చిన్ని మనసు అలజడిగా అనిపిస్తుంది. శివ కళ్ళలోకి చూడలేకపోతుంది. శివ, చిన్ని నా వైపు చూడ అంటాడు. చిన్ని చూడదు. తనకి సిగ్గుగా అనిపించి మళ్ళీ శివని హక్ చేసుకుంటుంది. శివకి తనని అలా హక్ చేసుకోవడంతో అలజడిగా అనిపించింది. చిన్ని మనసు అర్థమైన శివ చిన్ని తనలో కలిపేసుకుంటాడు. వాళ్ళ మధ్య ఉన్న ఆ దూరం కూడా అలా చెరిగిపోయింది. చిన్ని మనసులో ఉన్న భారాలు భయాలు అన్నీ శివ మెల్లగా తుడిచేస్తాడు. అలా చిన్ని లైఫ్లో సుఖాలు చేరుతాయి. ఇదే అండి ఈ స్టోరీ ఎండింగ్. నిజమే, ఒక మంచి స్నేహితుడు ఉంటే ఈ ప్రపంచంలో అన్ని జయించవచ్చు. మన చిన్నిలా తన జీవితంలో తన ఇష్టం లేని పెళ్లి చేసుకున్నాం, ఇష్టం లేని కాపురం చేసినా, ఒక పెద్ద యాక్సిడెంట్ అయి తన కాళ్ళను కోల్పోయినా, తన తల్లి కాలేకపోయినా, ఇవన్నీ తట్టుకొని నిలబడగలిగిందంటే తను కేవలం మగువ కావటం వల్లనే. ఒక మగువ జీవితమే కష్టాలమయం. ఏదో ఒక స్టేజ్లో తను ఏదో ఒక రకంగా బాధపడినా తన బాధని మర్చిపోయి కష్టాలు ఎదుర్కొని నిలబడగల శక్తి కేవలం మగువలోనే ఉంది. అవన్నీ తట్టుకొని నిలబడింది కాబట్టే ఆమెకు సంతోషాలు వచ్చేరాయి. తన తల్లి అయ్యింది, భార్యగా మారింది, ప్రేమని పంచింది. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.